గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను మీ జయలక్ష్మి. ఉదయాన్నే లేవగానే చక్కగా టీ పెట్టుకుంటూ ఉన్నా. టీ తాగేసిన తర్వాత మన పని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా మొదలు పెడదామని చెప్పి ఒక ఆలోచన అంతే. మీరు టీ తాగారా? మేమైతే లేచాము, చక్కగా టీ పెట్టుకుంటూ ఉన్నాను. మా పాప అయితే ఇంకా పడుకొని ఉంది. టీ పెట్టి లేపుదాను మా అమ్మాయిని. మనం ఈ లోపు మాట్లాడుకుంటూ టీ పెట్టుకొని తాగేసి చక్కగా అవి నిన్న మీకు కట్ చేసేటప్పుడు చూపిస్తాను, కలర్ వేసేటప్పుడు కూడా చూపిస్తానని చెప్పాను కదా. నిన్న మర్చిపోయాను యాక్చువల్లీ వ్లాగ్లో. నేను చూసుకున్న తర్వాత వీడియో నాకు అప్పుడు అర్థమైంది, చూపించలేదని. ఈరోజు చూపిస్తాను నేను తప్పకుండా. అదనమాట సంగతి. నిన్న బుజ్జి వ్లాగ్స్కి మన జయలక్ష్మి వ్లాగ్స్ కూడా తీస్తూ వీడియో ఒక దాంట్లో ఏం చేస్తున్నానో ఇంకో దాంట్లో అనేది కొంచెం మర్చిపోయాను. అదనమాట సంగతి. ఈరోజు మన మందార పూలు అయితే నేను పైకి వెళ్ళలేదు. మొగ్గలు కూడా ఎక్కడో పెట్టింది మా పాప ఫ్రిడ్జ్లో ఉన్నాయి. కానీ నేనైతే ఇలా మందార పూలే కాదు ఇలా కూడా వేస్తానండి తప్పకుండా. చాలా మంచిది, చాలామందికి తెలియని విషయం అనమాట ఇది. హ్యాపీగా మందారాలతో, చామంతులతో, గులాబీలతో టీ పెట్టుకుని తాగితే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. ఇలా తాగితే చాలా ఆరోగ్యానికి మంచిది. మేము చాలా రోజు ఏదో ఒక పువ్వు అయితే లేకపోతే మేము టీ అయితే పెట్టమంటే ఇంకా తప్పదంటే తాగుతాం. కానీ చెప్తున్నా, అలవాటు అయ్యి తెలిసిన తర్వాత దాని విలువలు ఏంటి, వీటి వాల్యూస్ అని తెలిసిన తర్వాత అయితే కంపల్సరీ నేనైతే వాడుతూనే ఉంటాను. ఇలా హ్యాపీగా మనకి శుభసూచకమే కాదు, ఆరోగ్యానికి కూడా ఇలా మంచి పద్ధతిలో మన తోటల్లో బయట కొనుక్కొచ్చుకున్నా పర్లేదు. ఇలా చేయగలిగితే హెల్త్కి, మళ్ళీ తర్వాత గ్లామర్కి, ఇంకోటి ఏంటంటే హెయిర్కి మెయిన్ అసలు మామూలుగా ఉండదండి టీ. మీరు అనుకుంటారు కానీ నేనైతే ఇలా పెడతాను. చెప్తే నమ్మరు కదా ఎవరైనా, కొంతమంది చూపిస్తే నమ్ముతారు. కాబట్టి నేను టీ పెట్టుకుంటూ ఈరోజు ఎందుకో చూపించాలనిపించింది. ఇలా టీ పెట్టేస్తున్నాను అనమాట, చూపిస్తూ మీకు. చక్కగా మీకు వీలైతే ఒక్కసారి ట్రై చేయండి, నచ్చితే పెట్టుకోండి, లేకపోతే వదిలేయండి, అంతే కదా. అదనమాట సంగతి. మీ జయలక్ష్మి ఏ చెప్పినా దాంట్లో మంచిగా ఉంటుంది, ఉపయోగకరంగానే ఉంటుంది. పనికొచ్చే విధంగా పని అయితే ఉంటుందన్నమాట కంపల్సరీ వీడియోలో. అదనమాట సంగతి. ఇప్పుడు మరి కట్ చేసేటప్పుడు, పెయింట్ వేసేటప్పుడు కూడా చూపిస్తానన్నాను కదా, అది కూడా చూసేద్దాం. ఫస్ట్ టీ అయితే తాగేద్దాం, ఓకేనా. సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళేసి వద్దాం ముందు. ఫస్ట్ మనం టీ కాగేలోపు ఏం చేస్తాం మనం ఇక్కడ, మరిగేలోపు వెళ్ళొద్దాం రండి. మన చిన్న తోట కూడా ఒక్క రౌండ్ అయితే వేసుకొని వచ్చేద్దాం. ఇదిగో దేవుడికి అయితే పూలు వచ్చేసాయి. ఈ పూలలో నుంచి తీసి ఇప్పుడు నేను టీలో వేశాను. ఇంకా మన పూజ కాలేదు, స్టార్ట్ చేయాలి. వచ్చేసాం బయటికి. మనం చక్కగా మన బాల్కనీలో కూడా నేను ఇక్కడ పెడదాం అనుకుంటున్నా. ఇవి తెచ్చి మనం డెకరేషన్ అది చేశాను కదా, నేను కలర్లు వేసి అవన్నీ హ్యాంగ్ ఇక్కడ పెడదాం అనుకుంటున్నా. ఎలా ఉంటుంది, మీకు నచ్చిద్దా చెప్పండి ఒకసారి, ఒక ఐడియా అంతే. నేను ఒకటైతే ఇక్కడ పెడదాం అనుకుంటున్నా, డెకరేటివ్ పీస్ లాగా బాగుంటుందని చెప్పి. బయట కొనుక్కొచ్చుకుంటే బోర్డులు చక్కగా, కాకపోతే మన చేతులతో మనం చేసుకున్నప్పుడు ఆనందమే వేరుంటుంది కాబట్టి అదనమాట సంగతి. మనం గబగబా పైకి వెళ్ళి రావాలబ్బా. ఇప్పుడు అమ్మమ్మ బట్టలు ఆరేసేసారు, మనం పైకి వచ్చేసాం. బా చూస్తే చాలమ్మా, నాకు ప్రాణం లేచి వచ్చేస్తుంది. ఉదయాన్నే వచ్చి చూడగానే ఇలా హాయిగా ఉంటుంది మన తోట. ట్రైన్స్ టు క్రాసింగ్ సూపర్, అంతే. మీ జయలక్ష్మికి ఆనందం అనమాట, చిన్నపిల్లల మాదిరి. బాగుందమ్మా, బాగుంది. రాగానే ఫుల్ ఎనర్జీ బూస్ట్ తాగినట్టు హ్యాపీ. వాటర్ పట్టించాలి చెట్లకి, రాత్రి పోయలేదు. ఆకులు చూడండి, పుదీనాకు ఎంత పెద్దగా భలే వచ్చింది కదా. వావ్, అంటే బలంగా పెరిగిందని అర్థం. బాగుందమ్మా. కదిలిస్తే స్మెల్ అండి. మర్చిపోయి 2 పుదీనాకు రెబ్బలు కూడా వేస్తా, పుదీనాకులు వేస్తాను టీలో. మళ్ళీ రేపు పెట్టుకుందాంలే మనం. తర్వాత తమలపాకు వేసుకోవచ్చు టీలో. మీకు తెలియని విషయాలు కాదు, మీకు తెలిసిన విషయాలే, కానీ చెప్తే మళ్ళీ గుర్తొస్తాయి అన్నమాట ఎవరికైనా. అలాగే తులసాకు వేస్తాను. మనం మాట్లాడుకుంటూ గార్డెన్ కూడా చూసేద్దాం. అయ్యో చెట్లు పాపం, పక్షులకు నీళ్ళు పోయాలండి. ఫస్ట్ ఇది చేసుకోవాలి నేను, ఏది మర్చిపోయినా కూడా. ఇదైతే అసలు మర్చిపోవద్దు, ఓకే. మనం మాట్లాడుకుంటూ పనులు చేసుకొని చక్కగా గార్డెన్ చూసుకొని వెళ్ళిపోదాం. తొందర కిందకి పనులు ఉన్నాయి, మనం అవి చేస్తున్నాం కదా, అందుకనమాట. మా అమ్మాయి వస్తుంది మళ్ళీ కాసేపు ఉండి. ఈలోపు మనం ఒక ట్రిప్ వేసుకొని వెళ్ళిపోదాం.
వంకాయలు ఎన్ని వచ్చాయమ్మా, వేరే వాళ్ళకి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాం ఈసారి మేము. తొందరగా రావచ్చు కదా, చక్కగా వాళ్ళకి ఎక్కువ కావాలేమో, ఇంకా 2-3 కాయలు ఎక్కువ రావచ్చు కదా. సరే ఇదిగో ఇవి విచ్చుకోవాలి, ఇంకా టైం కదా వీటికి. విచ్చుకుంటే భలే ఉంటుంది చక్కగా గంప నిండా వైట్ అవన్నీ. మా పాప అన్నది ఈరోజు అమ్మ నువ్వు అవి చేస్తున్నావు కదా పాపం, చేసుకోమ్మా నేను పోస్తానన్నది నీళ్ళు చెట్లకి. మీకు విషయం తెలుసా, చెట్లకి నీళ్ళు పోసేటప్పటికి దాదాపు గంట అవుతుంది. ఇదిగో ఇదేంటి పొనగంటి పువ్వు అయినా సరే కలర్ చూడండి ఎంత బాగుందో, వా గ్రీను. అంతేనమ్మా అంతే, ఎంత బాగుంటుంది. నాకు భలే ఇష్టం అండి, ఎందుకో చూస్తాను. చిట్టి తల్లి ఒక్కటే వచ్చింది ఈరోజు. అది సంగతి. ఇంకేంటి ఇంకా ఎక్కడ అని చూస్తున్నా. మా పాప పోసేలోపు చిన్న చిన్న చెట్లకి నేను పోస్తా. తను మర్చిపోతే పాపం, పిల్లలకి రోజు చేయరు కదా వాళ్ళు పనులు, వాళ్ళకి తెలియదు కదా. మనం అంటే రోజు చేసుకుంటాం కాబట్టి కొంచెం ఐడియా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే అలా పోసేసి వెళ్ళిపోతారు పాపం. అప్పటికి మా అమ్మాయి అన్నది, అమ్మమ్మ నేను పోస్తానులే అమ్మ పాప, నువ్వు ఇన్ని పనులు చేసుకుంటున్నావు కదా అంటే తను కూడా చేస్తుంది, అదేం లేదు. మన చిన్న తోట డెకరేట్ చేద్దాం అనుకున్నానబ్బా, నాకు చాలా ఇష్టం. రీల్స్ తీసేటప్పుడు కూడా ఇక్కడ నుంచొని ఇలా అనుకుంటూ రీల్స్ తీస్తూ ఉంటాం అనమాట. ఎంత హ్యాపీనో తెలుసా, అస్సలు మేము ఎక్కడికి వెళ్ళే పని లేదు. ఇక్కడే మన తోటలోకి వచ్చి సాయంత్రం చల్లగాలి కూర్చొని రీల్స్ తీసుకుని హ్యాపీగా వెళ్ళిపోతుంటాము. కాకపోతే మరీ రోజు ఇక్కడే ఎందుకులే అనుకున్నప్పుడు ఇంక బండి తీస్తాం, బయటికి వెళ్ళిపోతాం. ఎటు వెళ్తామో మాకే తెలీదు. మాకు ఇష్టమైనంతసేపు బోరు కొట్టినంతసేపు తిరుగుతాం అనమాట. తిరిగి హాయిగా మా అమ్మాయి నేను ఎంజాయ్ చేసేసి వచ్చేస్తాం. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడతాము. ఇదిగో పచ్చిమిరపకాయలు వచ్చినాయి, వెళ్ళి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే, మన గోంగూరకు వస్తే చిగురు వచ్చేసింది. ఒక ట్రిప్ వేసుకొని వచ్చాను అనుకోండి. అబ్బా టర్టిల్ వేని చూడండి ఎట్లా పెరిగిపోయింది. ఇక్కడ కింద తీసేస్తా, వేరే దాంట్లో వేస్తా. ఇదిగో మొత్తం పెరిగి కిందకి వెళ్ళిపోతుంది, ట్యాంక్ కిందకి కదా. అదంతా కట్ చేస్తే ఒక డబ్బాకి వచ్చింది, వేసేద్దాము. గులాబీ పువ్వు ఎండిపోయింది చూసారా అక్కడ, అది కూడా వదిలిపెట్టాను నేను, టీలో వేసేస్తా. ఇదిగో ఎండిపోయినవి కూడా వదిలిపెట్టానండి. అస్సలు మొన్న వాచ్మెన్ వాళ్ళ మనవరాళ్ళు వాళ్ళు వచ్చారు పైకి బట్టలు ఆరేస్తూ, వాళ్ళకి ఇచ్చేసి ఎన్ని పూలు వచ్చాయి పాపం, గులాబీ పూలు. చిన్న పిల్లలు చక్కగా ఇచ్చి స్నానాలు చేసి జడలు వేసుకొని వచ్చారు పైకి. ఎంత అందంగా అనిపించిందో, ముద్దుగా ఇచ్చేస్తానమాట. ఇది ఈరోజుదైన పువ్వు ఏమో ఉంచుదాం పాపం, ఎందుకు కోయటం కదా. ఒక పువ్వు ఉంది అంతే, ఇంకా కట్ చేశాక బాగా నీళ్లు పట్టించాలి. నీళ్లు పట్టిస్తే బాగా వస్తాయి చెట్లు. మొన్న మీకు ఆరబెడుతూ నేను ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ పచ్చళ్ళకన్నీ మిరపకాయలు ఆరబెట్టారు, గుర్తుందా మీకు? గుర్తుందో లేదో తెలీదు, చూడకపోతే ఎవరన్నా వీడియో చూడండి. అప్పుడు ఒక మిరపకాయ తెచ్చి చల్లాను, గుర్తుందా? ఇదిగో నారు చూడండి ఎలా వచ్చిందో, ఇదిగో కనిపిస్తుందా మీకు? ఇదిగో ఇదంతా మిరపకాయ నారు వచ్చింది. పెద్ద మిరపకాయలు అంటే ఇంతలా ఉంది, ఒక కాయ భలే ఉంది, క్యాప్సికమ్లా ఉంది. నాకు భలే సంతోషం. అమ్మాయితో చూస్తే భలే వచ్చినాయి అప్పుడే అంటుంది నేను చూపిస్తే. అవునానా వచ్చేసాయి, ఎంత ఆనందంగా ఉంది చూడండి. అసలు ఊరికి అలా చల్లే ఒక కాయ తెచ్చి అంతే, ఇంకా అన్నీ అయితే వచ్చేసాయి అనమాట. అదనమాట సంగతి. మీ జయలక్ష్మికి చిన్న చిన్న ఆనందాలే. మీకు విషయం తెలుసా, చిన్న చిన్న ఆనందాలే పెద్ద పెద్ద ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట. ఇది నిజం. నాకెవరు చెప్పట్లేదు ఈ మొక్క ఏంటో, అసలు ఒక్కళ్ళు కూడా చెప్పట్లేదు. సర్లే అయితే ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో కదా, బాగుంది కదా. ఇది కూడా వచ్చింది, ఇది ఇప్పుడిప్పుడే చిగురు వస్తుంది. ఇది కొత్త చెట్టు కరివేపాకు, ఇది వస్తుందో రాదో దేవుడి దేవాళ్ళు చూడాలి. ఇదైతే పాతది, చిగురు వస్తుంది మంచిగా. ఓకే అమ్మా, ఇంకేంటమ్మా మనం ఈరోజు అప్డేట్ తీసుకున్నాం కదా. పక్షులకి అయిపోయింది ఫుడ్ అయిపోయింది. మా అమ్మాయిని తెచ్చిపోయి మనాలి. ఇప్పుడు వస్తుంది కదా పైకి, బియ్యం పంపిస్తా. ఒక 1 kg బియ్యం పోస్తే 2-3 రోజులు వాటికి దిగులు ఉండదు. మనం పనిలో పడ్డా పాపం వాటి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సూర్యభగవానుడి కోసం వచ్చాం మనం. ఇదిగోండి, ఓం సూర్యదేవాయ నమః. తండ్రి అందరినీ చల్లగా చూడండి ఆయన, కనిపిస్తున్నారు మీకు? అది మన పెద్ద చెట్ల నుంచి కూడా చూద్దాం. ఇవాళ ఈ వైట్ కుండి నిండా వైట్ పూలు బాగా వచ్చేటట్టున్నాయి. కాసేపు ఉంటే బాగా వస్తాయి పెద్దగా. పొద్దుటే విచ్చుకోలేదు కదా, అందుకని అలా ఉంది. పర్లేదమ్మా బుజ్జమ్మ, రోజు వస్తుంటాయి కాబట్టి నువ్వేం ప్రాబ్లం, నువ్వు బాధపడు మా కూరక అనవసరంగా. అది అనవసరంగా బాధపడితే నీకు చాలా పని ఉంది ఇంట్లో. మళ్ళీ బాధ ఎక్కువ పడకూడదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బాధను కూడా స్వీకరిస్తూ. హే కృష్ణ ముకుంద మురా.
అలా కృష్ణుని తలుచుకుంటూ ఎవరికి ఇష్టమైన దైవం ఉంటారు కదా, వాళ్ళని తలుచుకుంటూ హాయిగా పని చేసుకుని ఉంటే మన ఆనందమే ఆనందం అబ్బా. అంతకన్నా ఏం కావాలి చెప్పండి. అమ్మో మన టీ మరిగిపోతాయి అమ్మా. సూర్యదేవుడిని చూద్దాం అబ్బా. దీంట్లో నుంచి చూస్తే కానీ చెట్ల నుంచి నాకు ఆనందం ఫుల్గా సాటిస్ఫాక్షన్ అవుతాను నేను, నిజంగా ఎందుకో తెలీదు. అదొక ఆనందం, అందం ఇలా ఉంటుంది ఆయన దగ్గర, నాకు ఇష్టం. ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః. అమ్మ కనిపించే దైవం అమ్మ, కళ్ళారా కనిపిస్తారు, హాయిగా ఉంటుంది. టీ పోసుకొని తాగేద్దాం మనం. టీ కాగిపోయి ఉంటాయి, వేసేటప్పుడు చూపిస్తా కదా, ఇంకెందుకు. ఆ పెయింట్ వేసేటప్పుడు చూపిస్తా, కట్ చేసేటప్పుడు కొంచెం సరిపోతుంది అనమాట అక్కడికి. ఇవి చూసారా చిన్న చిన్న ఇవి విత్తనాలు వచ్చినాయి, ఇగో ఇగో ఇవన్నీ తీసుకెళ్ళి వేరే దగ్గర పోస్తూ ఉంటాను అనమాట, మళ్ళీ అవే వస్తాయని చెప్పి. నుంచున్నప్పుడు ఖాళీగా ఎందుకు, మా అమ్మాయితో మాట్లాడుకుంటే ఈ పని చేస్తా. మా పాప అంటది, ఒక క్షణం ఖాళీగా ఉండవే నువ్వనని. ఉంటే నేనేం చేస్తాను తెలుసా, మొత్తానికే ఖాళీగా ఉంటే ఏం పట్టించుకోను. ఇంకా అది చేస్తే పని ఎక్కువగా చేస్తా, బీభత్సాలన్నీ. లేకపోతే ఖాళీగా కూర్చుంటా. కోడి జుట్టు పూలు చాలా వచ్చాయండి, భలే ఉన్నాయి. కోడి ముక్కు పూలు అనేదాన్ని, నాకు రమణి గారు చెప్పారు కోడి జుట్టు పూలు అండి అని. బాగుంది. ఏదైతే నేను మర్చిపోయాను, గుర్తొచ్చింది కదా, హ్యాపీ. రమణి గారు ఎలా ఉన్నారు, బాగున్నారా? జయలక్ష్మి గారు ఎలా ఉన్నారు, బాగున్నారా? మళ్ళీ కమల ఇంకొక ఛానల్ పేరు ఏదో ఉందండి, కమల పిల్లలు ఉంటారు చక్కగా, చిన్ని పిల్లలు భలే ఉంటారు వాళ్ళు. అంతా బాగున్నారండి అందరూ. ఇంకా మన ఛానల్లో ఎవరెవరైతే వస్తున్నారో చూడటానికి వీడియోస్, వాళ్ళందరికీ బాగున్నారా? మరీ పేరున థ్యాంక్ యూ అందరికీ. మీ జయలక్ష్మిని ఎంకరేజ్ చేస్తూ హ్యాపీగా నా హ్యాపీనెస్ మీరు కూడా పంచుకున్నందుకు. చిన్నగా ఏం లేదు, వీడియోలు అస్సలు అనుకోవద్దు, ఏదో ఒక చిన్న ఉపయోగాలు ఖచ్చితంగా ఉంటాయి, మనకు పనికొచ్చే అయ్యే ఉంటాయి అన్నమాట అవి. ఓకేనా? అసలు మనకేం కావాలి మెయిన్ మీరు చెప్పండి, సంతోషం కావాలి, హ్యాపీనెస్ కావాలి, హాయిగా. మళ్ళీ వచ్చింది. బండి అయితే సర్వీసింగ్కి పంపించేసాం మనం హ్యాపీగా. ఏంటి నాన్న వెళ్ళిపోయారా? మా బంగారు తల్లి లేవగానే కిందకి పంపించాం టీ తాగుతుంటే. పాపం చిట్టి తల్లి అన్నీ తీసుకొచ్చేస్తుంది బండిలో అవన్నీ చక్కగా. ఎప్పుడు వస్తుందంట బండి?
ఆఫ్టర్నూన్ 2 మనము లంచ్ వస్తానే ఉంటుందంట. మన పని మనం చూసుకుందాం, వచ్చేయండి. ఇంకా మా అమ్మాయి ఏదో వంట రూమ్లో చేస్తోంది, చూద్దారండి. ఈరోజు మన ఇంట్లో ఏం కూరో తెలియదు, ఇంకా చూసేద్దామా, వచ్చేయండి. ఏం చేస్తున్నావు నాన్న? పప్ప ఏదమ్మా మాకు కూడా చూపించి, ఏం పప్పు, ఏం చేస్తున్నావు, ఎలా చేస్తావు? కందిపప్పు. పప్పు అంటే పెసరపప్పు అవి కూడా ఉంటాయి కదా. ఇదేంటో తెలుసా, మెంతి కూర మన తోటలోది. చక్కగా మొన్న హార్వెస్ట్ చేసి మంచి కడిగి ఆరబెట్టి చక్కగా పెట్టేసాను బాక్స్లో. రోజుకి ఇంత అయితే పప్పులోకి, వేరే కూరలోకి. నిన్న మునక్కాయను టమాటా కూర వండాం కదా, దాంట్లో కూడా వేసాము. ఇంత వేస్తే చాలండి, బాగుంటుంది. హెయిర్కి కూడా మంచిది, హెల్త్కి మంచిది, చలవ చేస్తుంది. టేస్ట్ మెయిన్, అసలు టేస్ట్ అదిరిపోతుందండి. ఇక్కడ కూర చేస్తుంటే అక్కడికైతే స్మెల్ వస్తుంది, అంత టేస్ట్, అంత బాగుంటుంది రుచి. సరే, ఈరోజు మన మెంతికూర పప్పు అని మనకు తెలిసిపోయింది కాబట్టి దాంట్లోకి టమాటాలు, ఇదేంటమ్మా, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మకాయలు పిండుతాం మేము, ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఇవన్నీ అయితే రెడీ చేస్తుంది మా పాప. అంతేకాదు తాళింపు కూడా రెడీ చేసేసింది అనమాట. చక్కగా ఇలా పెట్టేసుకొని ఇంత రెడీ చేసిన తర్వాత మనకి ఒక్క 10 నిమిషాల్లో పప్పు రెడీ అయిపోతుంది. పప్పు అయితే రెడీ అయిపోతుంది అనమాట. చక్కగా మనం చేసేసుకోవచ్చు, అదనమాట సంగతి. ఇప్పుడు ఎలా ఏమేమి వేస్తుంది మొత్తం చూపించేసాం కాబట్టి, ఇంగ్రీడియంట్స్ అంతా మనకి ఇప్పుడు రెడీ అయిపోయాయి కాబట్టి, పప్పు ఉడకబెట్టేటప్పుడు, తాళింపు వేసేటప్పుడు అయితే కంపల్సరీ ఉంటాం కదా మనం. మీ జయలక్ష్మి ఉంటుంది కాబట్టి తాళింపు వేసేటప్పుడు కూడా చూసేద్దాము. ఇంకొక పని ఉంది మనకి, చిన్నది అవ్వట్లేదు. మా అమ్మాయి కుదిరితే చిన్న వీడియో తీయమని చెప్పాను. నేను మూతలు కట్ చేసి పెయింట్ వేసేటప్పుడు చిన్న వీడియో తీనానా అని అడుగుదామని వస్తే పప్పు చేస్తూ ఉంది మా పాప. సరే కదా అని వీడియో తీస్తున్నాను నేను. ఇదిగోండి, రాత్రి బయటికి వెళ్ళి చక్కగా ఫాల్స్, లైనింగ్లు అన్నీ తెచ్చి నానబెట్టేస్తా. ఇలా పొద్దున్న నానబెట్టేస్తా ఉంది. ఇవి నువ్వు లేవక ముందు ఇంక తీసేస్తా. పిండేసి ఆరేసేసి ఇస్త్రీ చేస్తే పర్లేదు, నేను పిండేస్తాలే. కానీ ఇదిగో, ఇది ఉప్పేసి నేను ఎన్నింటికి నానబెట్టాను, 7ంటికి నానబెట్టి. ఇప్పుడు ఎంత అయింది నాన్న టైము? 10 అయిందంటండి. 10 గంటల 5 నిమిషాలు అయిందంట. అంటే 3 గంటల సేపు అయితే నానాయి. ఇదిగో చూసారా, ఉప్పేస్తే ఏదన్నా కొంచెం అంతో ఇంత రంగు ఉంటే అప్పుడే పోతుంది. బాగా షింక్ అయ్యి మంచిగా అయిపోతుంది అనమాట. ఉతకకుండా అసలు వేయకూడదు. నేనైతే ఇలానే చేస్తాను. ఇప్పుడు చక్కగా పిండి ఆరేసి ఇస్త్రీ చేసిన తర్వాత రెడీగా పెట్టి, ఈ ఫాల్ అయితే నేను వేసుకుంటాను. ఈ బ్లౌజు లైనింగ్లు అయితే బయట ఇచ్చేస్తాం కదా, అయినా సరే నేనే ఉతికి ఇస్తానన్నమాట, ఐరన్ చేసి ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు కుదురుతుందో లేదో, వాళ్ళకి అంతమంది కుడతారు కదా, అందుకని. పప్పు చూసేద్దాం. ఇప్పుడు వచ్చేయండి. ఎంత పెద్ద మామిడికాయ పాడైపోయింది చూసారా. కొంచెం సగం కోసుకొని తిన్నాము, సగం ఇలా అయింది. దీన్ని తీసుకెళ్ళి మన నీళ్ళల్లో వేసేద్దాం. ఇదిగోండి, మన వంట రూమ్లో నీళ్ళల్లో వేసేస్తే చక్కగా ఏది వేస్ట్ కాదు. మన ఇంట్లో ఏదైనా కూరగాయలు పాడైపోయినవైనా ఏవైనా సరే చక్కగా నీళ్లు నింపేసి పెట్టామంటే బాగా పట్టిద్ది అనమాట. హాయిగా మంచిగా. పండ్లు కూడా మంచిదేనండి, అరటిపళ్ళు, మామిడి పళ్ళు అన్నీ. ఇంకా పైన ఉన్నాయి కదా మనకి, అవన్నీ కలిపి పోసేయచ్చు అనమాట. అది సంగతి. టమాటాలు ఇట్లా వేస్తాం కదా మనం, ఈ విత్తనాలే మనకి మొక్కల్లో మొలుస్తుంటాయి అప్పుడప్పుడు. టమాటాలు, పచ్చిమిర్చి అవన్నీ మనం వేయకుండా పెరుగుతాయి అంటాను కదా, అవేనమాట ఇవి. ఇదిగో ఎండుమిరపకాయలు అన్నీ ఒక్కటి కూడా వేస్ట్ చేయం, అన్నీ ఇలా పెడతాం అనమాట. మనకి ఆడవాళ్ళకి చేసుకుంటే బోల్డ్ పనులు, ఖాళీ లేకుండా చేసుకునే అన్ని పనులు అనమాట. మా అమ్మాయి టకటకటక రోబోలాగా చేసేస్తుంది. ఇది అమ్మమ్మ మొన్న మనము పూలు పంపించాం కదా, విరజాజులు, వీడియోలో ఉంది, మీరు చూడకపోతే చూడండి. విరజాజులు, మల్లెపూలు నైట్ కోసి కొయ్యకూడదని చెప్పి కూడా కోసి పంపించాము. ఎందుకంటే బాబా గారికి పెడతారని చెప్పి. ఆమెకి బాబా అంటే ఇష్టం, అమ్మమ్మకి, కింద ఓనర్కి వాళ్ళకి. అయితే పాపం బాబా దగ్గర కొబ్బరికాయ కొట్టి మళ్ళీ మనకి రిటర్న్ గిఫ్ట్ పంపించారు. అంతకన్నా ఏం కావాలి, మహాప్రసాదం. ఇప్పుడు ఇది మేము చక్కగా మొన్న కొబ్బరి పచ్చెనపప్పు కూర చేసాం కదా, అలా చేయడానికి మా పాప రెడీగా అయితే పెట్టేసింది. నేనేమన్నానంటే ఈరోజు వద్దులే నాన్న అని చెప్పాను. చూడాలి, నాకు తెలియకుండా చేసేస్తుంది ఒక్కోసారి. ఇది ముక్కలు కట్ చేసి మంది పిల్లలకి ఇలాంటి పగలగొట్టడానికి ఇవ్వకూడదండి. చేతులు కోసుకుంటే అనమాట, తెగిపోతాయి, దెబ్బ తగులుతుంది. అందుకని నేను కట్ చేసి ఇవ్వడానికని ఇది రెడీగా చేస్తున్నాను. మనం మా పాప ఉల్లిపాయలు అవన్నీ వస్తుంది, మనం ఏం చేస్తాం, చక్కగా ఇవన్నీ చేసుకుని వస్తాం అనమాట. వెళ్ళారండి. కారం వేసాయి, పచ్చిమిరపకాయలతో పాటు కారం, వెల్లుల్లి కారం అండి. ఇది సాంబార్ కారం అంటారు, గుంటూరు నుంచి వచ్చింది. సూపర్ ఉంటుంది కారం అయితే, మీరు నమ్మరు. మసాలాలన్నీ వేసి కొడతారు. కారం ఎంతంటే కిలో ఎంతమ్మది ఉంటుంది, 400 ఎంత గుర్తులేదు, నేను డీటెయిల్గా అడిగి కనుక్కొని చెప్తాను. భలే ఉంటుంది. మొక్కలకి వాటర్ అయితే రెడీ అయిపోతున్నాయి. హ్యాపీ. నాకు ధనియాలు కూడా వేస్తుంది, కొంచెం ఒక
పించ్ అంటే ఇప్పుడు మెంతులు కూడా మెంతులు వేయొచ్చు. మెంతాకు వేసింది కాబట్టి మెంతులు అక్కర్లేదు, మర్చిపోయి ఈరోజు వద్దు. మెంతాకు ఉంది కాబట్టి వద్దు. ఒకవేళ మెంతులు వేయకపోతే మెంతాకు వేయకపోతే ఇన్ని మెంతులు అయితే వేయండి. దాంతోపాటు ఇదిగో ఇంత కరేపాకు అయితే వేసావులే, చూపిస్తున్నాం వాళ్ళ కోసం. ఇదిగో ఇంత కరేపాకు అయితే వేసేయండి. అదొక మంచి సీక్రెట్ అనమాట ఈ పప్పుకి. ఇలా చేయండి ఒక్కసారి నేను చెప్పినట్టు. లొట్టలు వేసుకుంటూ తినకపోతే నా మీద ఒట్టు. పప్పు రెడీ. ఉప్పు కారం పసుపు. ఉప్పు కాదు అదనమాట సంగతి. మళ్ళీ తాళింపు వేసేటప్పుడు చూద్దామండి. అసలు మిస్ కాదు ఏంటంటే మన తాళింపు హ్యాపీగా. ఇది కారం గురించి మా అమ్మాయి ఏదో చెప్తుంది. నాన్ వెజ్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ ఒక కారం వేస్తే, ఇదిగో ఈ ఒక్క కారం వేస్తే చాలు, అదిరిపోతుంది. అస్సలు మనం ఏం కూర వండుకున్నప్పుడు కూడా ఒక్క స్పూను కారపొడి వేసుకొని, చిటికెడు ఉప్పు వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని వేడి అన్నం వండుకొని తింటే ఉంటుంది. ఇంకెందుకులే అమ్మా చెప్పటం, ఇప్పుడే తినాలనిపిస్తుంది. మీ జయలక్ష్మికి పచ్చళ్ళు కారాలంటే చాలా ఇష్టం. అదనమాట సంగతి. అందుకనే నోరు ఊరుతుంది కాబట్టి ఇది ఇక్కడ పెట్టేస్తాను, ఎందుకైనా మంచిది. ఇదేమో పప్పులోకి నిమ్మకాయ పిండుతాము. చాలా సంవత్సరాల క్రితం ఆపేసిన చింతపండు, అప్పటి నుంచి మొదలుపెట్టిన నిమ్మకాయ పులుసు అనమాట పిండుతున్నాం పప్పులోకి. అలాగే ఇప్పుడు 2 నిమ్మకాయలు, ఎందుకంటే ఒకటి మేము తాగేస్తాము, ఒకటైతే పిండేస్తాం దాంట్లో. అదనమాట సంగతి. పనిచేసేలోపు నీరసం వస్తుంది కదా మీ జయలక్ష్మికి, వాళ్ళ అమ్మాయి కూడా. అందుకనే నవ్వుతుంది మా అమ్మాయి. అన్నిటికీ నేను మాట్లాడుతుంటే నవ్వుతావు ఏంటమ్మా, అది సంగతి. రోజు నవ్వుతా ఉంటుందండి, నవ్వుతా ఉంటుంది సైలెంట్గా. భలే మాట్లాడతావమ్మా, నీలాగా నాకు మాట్లాడతావు రాదు, ఫ్లోలో భలే వెళ్ళిపోతుంటావు అంటుంటుంది. కొంచెం సైలెంట్ తను, నేనేమో కొంచెం అల్లరి చేస్తానమాట. ఇలానే మా అమ్మాయి చూడండి. మీ జయలక్ష్మి అల్లరి మీరు కూడా తట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డది మీకు కూడా ఛానల్లో. అదనమాట సంగతి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పని చేసుకుంటే, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏముంటుంది. అదనమాట సంగతి. పప్పు తాళింపప్పుడు వచ్చేద్దాం. మేమైతే ఇక్కడ నుంచోలేము, మేము వెళ్తున్నాం. మేము ఈలోపు వేరే పని చేసుకోవాలి. బాగా కొబ్బరి తీసేద్దారండి. ఇదిగోండి ఇలా అయితే ముక్కలు చేసేసాను. మా అమ్మాయి పని అయినా చేసుకునేది, నా పని నేను చేసుకున్నా. ఇట్రామ్మ మెరుపుతీగా ఓసారి అన్నట్లు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంటాను. ఇలాంటి పనులన్నీ చేసి పిల్లలకి ఇవ్వకూడదండి. మిక్సీ వేయడాలు, ఈ చిప్ప పగలగొట్టి ఇలాంటి దెబ్బలు తగ్గుతాయి అనమాట. మా అమ్మాయి ఎక్కడ కోరు ఏమంటారు, తురుంతే చేతులు కోసుకుంటాయి కదా, నా భయం అనమాట. నేను ఒక చిన్న ఐడియా చెప్పాను. ఇది మిక్సీలో వేసేస్తే ఒక తిప్పే అంటే పిప్పి అయిపోతుంది. దాన్ని తీసుకొచ్చి కూర వండితే భలే ఉంటుంది. దీంట్లో ఈసారి పచ్చెనగపప్పు జీడిపప్పు అయితే వేసి చేస్తాం. మొన్న అయితే కూర సూపర్ కుదిరింది, కొబ్బరి కూర. మా వారికి కూడా భలే నచ్చింది అనమాట. అందుకని మళ్ళీ దేవుడు పంపించిన ప్రసాదంతో మళ్ళీ మేము చేద్దామని నిర్ణయించుకున్నాం. కానీ ఈ రోజు కాదు, రేపు చేయమంటున్నాను నేను మా పాపని. సరే అమ్మ అన్నది, చూడాలి. నేను అటు పోగానే ఇటు చేసేస్తుందా, చేస్తావా నాన్న? చేయదంట. అది వద్దన్నాను కాబట్టి ఊరుకుంటుందంట. సరే రేపైతే చూద్దాము. దీంతో పాటు ఇంకేం చేస్తామో తెలియదు. ప్రస్తుతానికైతే ఇదనమాట. ఇది రెడీగా పెట్టుకుంటే ముక్కలు చేసి నాకు భయం ఉండదు. ఇంకా మా అమ్మాయి ఎప్పుడు చేసినా నాకు దిగులు లేదు. లేకపోతే మొన్న చెప్ప పగలగొట్టి చేయి పగలగొట్టుకుంది. అదనమాట సంగతి. కుక్కరు విజిల్ వస్తుందని వెయిట్ చేస్తున్నాము. విజిల్ వచ్చి ఇంకొక చిన్న ఐడియా చెప్తా మీకు. విజిల్ వచ్చి ఇక్కడ అంతా పొంగిపోయింది కదా, మనం ఏం చేయాలంటే కుక్కర్ మూత పెట్టే ముందే చక్కగా టిష్యూ పేపర్లు ఉంటాయి కదా, 2-3 కలిపి మధ్యలో టిష్యూ పేపర్కి హోల్ పెట్టేసి దీని మీద పెట్టేయండి. ఇలా పెట్టేసిన తర్వాత విజిల్ పెట్టేయండి. పెట్టేస్తే పొంగినా ఆ టిష్యూ పేపర్ అంతా పీల్ చేసుకుంటుంది అనమాట. బాగుంటుంది. ఈసారి మేము పెట్టి చూపిస్తానండి, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నాను ఊరికే కదా. ఈసారి చేసి ఈలోపు మీరు ఎవరన్నా మీకు అర్థమైతే ఒకసారి చేసుకోండి, మంచిది, బాగుంటుంది. మనకి స్టవ్ కానీ ఇదేంటి మూత ఇవన్నీ కుక్కర్ అంతా పాడైపోకుండా ఉంటుంది. కొంచెం సేపు వంట వచ్చేసావా యూనో ఇజిలేస్తావు అమ్మా. అదనమాట సంగతి. మళ్ళీ వస్తుందిలేండి, పాపం కదా. ఒక్క విజిల్ వస్తే మెంతి కూర స్మెల్ వస్తుంది నిజంగా ఇక్కడికి. కమాన్ రా, బయటికి రా, వచ్చేయి నువ్వు ముందు. అదనమాట సంగతి. బాగుంటుందండి, సరదాగా స్టవ్ దగ్గర కూడా ఆడతా పాడతా పనులు చేసుకుంటే భలే హ్యాపీగా ఉంటుంది. అదనమాట. ఆగంతే. చూసారా, ఇలాంటిదే నేను చెప్పాను. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే టిష్యూ పేపర్ వాడండి. ఈసారి మేము ఏది చూపిస్తాం. ఈసారి చెప్పినా నేను వేసేస్తాను, వచ్చి చిటికలో వేసేస్తాను. సరే, ఒక 5 నిమిషాలకి మనం తాలింపుకి వచ్చేద్దాం. అబ్బా కదా, ఇప్పటి నుంచి ఎందుకు ఇది లోపల పెట్టేద్దాం ఫ్రిడ్జ్లో, రేపటికి తీసుకుందాం. ఒక తిప్పాలి కదా. ఓకే చాలే, వద్దులే, పొంగిపోతుంది, అందుకే ఆపేసాను. మళ్ళీ వద్దాం రండి మనం. ఇవన్నీ రెడీ చేస్తున్నాను. అంతకుముందు పాతవి అనమాట పెట్టినవి. నిన్న తీసి క్లీన్ చేసేసాను మొత్తం. ఇక్కడ ఉండేది పైన, ఇదిగోండి ఇక్కడ పెట్టాను, ఇట్లా తీసేసాను. ఇక్కడ వేరేది కాదు, ఇది మనీ ప్లాంట్ ఇలా అల్లించేసాను కదా, అదనమాట. ఇదిగో చూసారా, ఇలా అల్లించేసాను కాబట్టి ఇంకా ఇది వద్దని తీసేసాను. ఇక్కడ
ఇదిగో ఫాల్స్ లైనింగ్లు అయితే ఆరేసాను ఉతికి చక్కగా. చిన్నగా ఆకు మొక్కను అయితే మళ్ళీ బతికించుకుంటున్నాను. పెద్ద చెట్టు అండి ఇది, ఎంత బాగుండేదో. డ్రిప్ సిస్టమ్ లాగా ఇది పెట్టేశాను. ఎందుకు మరి అలా అవుతుందో తెలియలేదు. మళ్ళీ ఇదిగో ఇప్పుడే చిగురు వస్తుంది చక్కగా. ఇదంతా అల్లుకుపోయి గుబురుగా ఇక్కడి నుంచి భలే ఉండేది అసలు. ఆకు చెట్టు అయితే ఫుల్గా ఇక్కడ దాకా ఎంత పెద్దగా ఎంత బాగుందో అసలు, నిజంగా బాగుండేది. సరే ఇప్పుడు మనం బిల్డింగ్ మీదకి అయితే వెళ్దాము. అమ్మా ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. ఇదిగో ఇదనమాట. రోజు ఇది ఉండేది కదా, ఇది ఉతికేసాను తీసి. బంతి పువ్వులది కొంచెం వెలిసిపోయినట్లుందండి. సరే ఇక్కడ వేరే తెచ్చేద్దాము అని చెప్పి ఇది అటు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను ఉతికి. డెకరేషన్ మారుస్తుంటే బాగుంటుంది కదా, అందుకని ఇలా పెట్టేస్తాను అనమాట. బాగుందా, మీకు నచ్చిందా? నచ్చితే చెప్పండి. అక్కడైతే మనం తయారు చేసింది పెడదాం అనుకున్నాం. ఇప్పుడైతే ఇది పైన పెట్టేస్తాను. చెట్టు దగ్గర పెడదాం అనుకున్నాం కదా, అది కొంచెం కొంచెం డెకరేషన్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇదైతే మనం పెట్టెలకు వేసేద్దాం బియ్యం. వావ్, పొద్దుటికన్నా ఇంకా బాగుందండి. ఇదిగా ఇక్కడ పెడదామని అనుకుంటున్నాను. ఇది పువ్వులు అయితే భలే విచ్చుకున్నాయి కదా. నేను పోస్తాను నా నీళ్ళు అంటే వద్దు వద్దు అని అంటుంది. ఇదిగో ఈరోజు మాత్రమే గంప నిండా. వావ్ సూపర్. పొద్దుట వచ్చినప్పుడు మనం పెద్దగా విచ్చుకోలేదు ఎండకి, ఎండ లేదని. ఇప్పుడైతే ఫుల్గా విచ్చుకున్నాయి. హ్యాపీ మీ జయలక్ష్మికి. అమ్మయ్య వావ్, ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో పెద్దగా కదా, బాగుంది కదా. అబ్బా బాగుందమ్మా. విరజాజులు సన్న మొగ్గ, పచ్చి మొగ్గలు ఉన్నాయి, ఇంకా వస్తాయేమో. హ్యాపీనెస్ అండి, చిన్న చిన్నవైనా ఆనందాలు పెద్దగా ఉంటాయి కాబట్టి మీకు చూపిస్తుంటా. ఎందుకంటే మనం చేసే పని ఎవరు చేయరని కాదు, కాకపోతే గుర్తొచ్చినప్పుడు చేయటానికి బాగుంటుంది, చేయాలని కూడా అనిపిస్తుంటుంది. నాకైతే అంతే, ఒక్కొక్కళ్ళని చూస్తుంటే ఒక్కొక్కసారి చేయాలనిపిస్తుంటుంది. పైన అయినా తప్పులేదు కదా, మంచి పనులు ఎవరు చూపించినా ఏం చేసినా మనం కూడా చేసుకోవడం తప్పులేదు కాబట్టి మన కిందకి వెళ్ళిపోతాం తొందరగా. అమ్మ పువ్వులే పువ్వులమ్మ. రీల్స్ తీసుకోవడానికి కూడా కుదరట్లేదండి నిజంగా. ఇన్స్టాలో అన్న పెట్టాలి. ఇది బాగుంది గంప నిండా, అందుకని బాగుంది కదా. వచ్చి తీస్తాయి ఇప్పుడు మళ్ళీ. అబ్బా ఎంత బాగుందో. గుర్తులు ఉంటాయి మనకు, అంతే, ఏం లేదు. వేరే వాళ్ళు చేసుకుంటారు ఇంట్రెస్ట్గా. 2 ట్రైన్లు. బాబా దేవుడా ఎంత అందమో చూడండి అసలు. వావ్, నన్ను పని చేసుకొనిరా మీరు. ట్రైన్లు పని చేస్తుంటే నేను. బాగుందా, ఎలా ఉంది, నచ్చిందా మీకు? అదనమాట సంగతి. హ్యాపీగా మనం ఇలా చక్కగా డెకరేటివ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇంట్లో గుమ్మం ముందు వెలిసిపోయినట్టున్నాయి కదా, కొంచెం ఉతికిన తర్వాత బాగుంది, కలర్ఫుల్గా వచ్చింది. కానీ కొత్తవి తెచ్చి పెట్టచ్చు. ఎప్పుడు ఒకేలా ఎందుకు బోర్ కొడుతుంది కదా మన ఇంట్లో కూడా. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఇది ఉంది కాబట్టి పెట్టాను. మీరు వేరే విధంగా కూడా ఎలానో డెకరేషన్ చేసుకోవచ్చు. చాలామంది గార్డెన్లో భలే డెకరేషన్ చేస్తుంటారు. కృష్ణుడి బొమ్మలు పెట్టి అవన్నీ. మన ఇంట్లో అమ్మవారి బొమ్మ ఉంది, పెట్టేద్దాము. తర్వాత ఇలా అయితే బాగుంటుందని పెట్టేశాను అనమాట. ఇక్కడ గంటలు అవన్నీ ట్రెడిషనల్ లుక్, బంతి పువ్వులతోటి. బంతి పువ్వుల జానకి అంత సిగ్గు దేనికి అన్నట్టు బాగుంటుంది. అదనమాట సంగతి. బాగుందండి, బాగుంది. ఇంకా చాలా ఉంది పని, జస్ట్ మొదలుపెట్టా అంతే. స్టార్టింగ్లో మీకు చూపిస్తే బాగుంటుంది కదా, అది సంతోషం. నేను వచ్చాను కదా ఎలాగో పైకనే. మర్చిపోయి వెళ్దాం పదండి తొందరగా. మర్చిపోయి మా అమ్మాయి తాలింపు వేసేస్తుంది, పప్పు తాలింపు. ఇక్కడ కొంచెం చెట్టు నేడుంది కాబట్టి పర్లేదు, ఇప్పుడు చేసుకోవచ్చు. చిన్న చిన్న పనులు అయితే చేసేస్తున్నాను. వద్దు ఎండలో వద్దు అంటుంది, నేనే వచ్చేసాను. నేను మా పాపను పంపించిన, ఇప్పుడు ఎండ ఎక్కువ అయిపోయింది కాబట్టి తర్వాత రమ్మంట. కాసేపు ఆగి 4ంటికి అట్లా వచ్చి నీళ్ళు పోసుకుంటే అయిపోతుంది. అమ్మ అదనమాట సంగతి. హాయిగా గాలికి అలా ఊగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీకెందుకు, మేము సాయంత్రం వస్తాం. కానీ వచ్చేసావా ట్రైను ఈ పూటకైతే? బాయ్ బాయ్, సీ యూ మళ్ళీ. ఇప్పటికే వీడియో పెద్దగా అయిపోతుంది. కలర్లు చాలా వచ్చినాయి బా, వంకాయ కలర్, బ్లూ, అదంతా భలే ఉంది కదా ట్రైన్. సూపర్ సూపర్. కిందకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ నుంచి ఎలా ఉంది లుక్? బాగుందా? పువ్వులు మార్చాను కదా, ఇంకా మారుస్తా. ఇంకా డెకరేషన్ చేయాలి. మనకున్న దాంట్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ డెకరేషన్ చేసుకోవచ్చు. అబ్బాబ్బాబ్బా వాళ్ళ ఇల్లు భలే ఉంది, మనకు లేవు ఇవన్నీ అనుకోకూడదు. మనకేముందో దేవుడు మనకేమిచ్చాడో దాంట్లో చేసుకోగలిగితే భలే ఉంటుంది. ఇంకా చెట్టు కింద అన్ని కార్లు వచ్చి ఆగుతూ ఉంటాయి ఎక్కడెక్కడికి అన్నీ. ఎందుకంటే నేడు ఉంటుంది కదా మన ఇక్కడ చెట్టు కింద, అందుకని. ఓకేనా? ఇంకా రోజు కూడా చేసి చూపిస్తుంటా. అంటే ఇన్ని పనులు చేయాలి కదా, గుర్తొచ్చినప్పుడల్లా వేరే పని నుంచి లేచి వచ్చి కూడా చేస్తుంటా. మధ్యలో గుర్తొచ్చిందా అంటుంది మా పాప. ఇక్కడ పెట్టేస్తా, ఇక్కడ పెట్టిన తర్వాత కూడా చూపించేస్తా మీకు. ఇంట్లోకి వెళ్ళిపోదాం రండి. అప్పుడు ఇక్కడికి రాగానే బంతి పూలు కనిపించాయి, ఇప్పుడైతే ఈ పూలు కనిపిస్తున్నాయి అనమాట. వావ్ బాగుంది. అవును ఎండ ఉంది ఇప్పుడు, వద్దు నీళ్ళు. పిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఇలా పప్పు లూజ్గా ఉంటే కలిపి పెట్టడానికి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. మా పిల్లలు చిన్నప్పుడు అలా చేసేదాన్ని అనమాట.
అప్పుడప్పుడు నాకు ఇలా తినాలనిపిస్తుంది. అదే అలవాటు కొంచెం పిల్లలతో పాటు తినేవాళ్ళం కదా మేము కూడా. చిన్నపిల్లలు ఉన్నప్పుడు అలా చేయండి, నేను అలానే చేసేదాన్ని. అదే ఎండాకాలం కూడా కాబట్టి కొంచెం లూజుకుంటే బాగుంటుందని కావాలని ఒక చుక్క నీళ్ళు అయితే ఎక్కువ పోసాము. ఇవన్నీ ఏంటంటే మీకు పనికి వస్తాయని చెప్తానబ్బా, అందరికి తెలియదని కాదు కానీ ఎవరి స్టైల్ వాళ్ళకుంటుంది చేస్తుంటాం కదా, ఒకళ్ళు చూసి ఒకళ్ళు నేర్చుకుంటే తప్పులేదు మంచి పనులు. అదనమాట. నిమ్మకాయలు రెడీ. ఇన్ని పనులు చేసుకోవాలి ఆడవాళ్ళకి, అందుకే 5-6 చేతులు ఉండాలి. మళ్ళీ నవ్వింది మా అమ్మాయి. అంటే 5-6 హ్యాండ్స్ ఉండాలన్నారు కదా, నవ్వు వచ్చిందంట. 5-6 కాదండి, మన ఆడవాళ్ళకి 10 ఉన్నా సరిపోవు. నిజం చెప్పాలంటే మేమిద్దరం మడే ఆడవాళ్ళని చేస్తుంటే ఇంట్లో పని అవ్వట్లేదు. ఇప్పుడు టైం ఎంతో చూపిస్తాం మీకు. పొద్దుట మొదలు పెట్టాను బ్లాగ్ 7ంటికి. ఇదిగో చూసారా 11 అయింది. 7ంటికి మొదలు పెట్టిన వీడియో 11 అయింది. ఇంకా నేను ఆ మూతలు కట్ చేసి కలర్ వేసి చూపించి అప్లోడ్ చేసేటప్పుడు ఈ వీడియో ఏ టైం అయితే నాకు సంబంధం లేదు. కొంతమంది పప్పు గుత్తుతో వెనపరండి, ఇలా గంటేసి గంటతో ఇలా నేస్తారు. కానీ నాకు పప్పు గుత్తి అలవాటు కాబట్టి అలా వెనిపేస్తాము. కొంతమంది అయితే అసలు ఎనపని కూడా ఎనపరు, డైరెక్ట్ పప్పులుగా బాగుంటుంది అని చెప్పి అలానే తినేస్తారు తాలింపు. ఇదిగోండి నిమ్మకాయ పిండి వేసుకోవాలి ఇలా పప్పులో. ఉడికేటప్పుడు పిండి వద్దు, చేదు వచ్చింది. ఇట్లా దించిన తర్వాత తాలింపేసి ముందైనా పిండొచ్చు, తాలింపు వేసిన తర్వాత అయినా పిండొచ్చు. సరిపోతుందిలే నాన్న, ఒకటి టమాటాలు వేసాం కదా అందుకని. ఏంటి ఇన్ని రకాలు ఇంత అనుకున్నారు కదా, తాలింపుకి ఇవన్నీ వేయండి, భలే ఉంటుంది టేస్ట్. వేసేయండి అమ్మాయి గారు, వావ్ వేసేయండి. అంతే ఇంకా అది సంగతి. అది వేసే కాలంలో ఇంత లూజుగా ఉంటేనే పప్పు భలే ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. పప్పు దప్పడం వేసేయమ్మా, మాడిపోయింది. తాలింపు ఆపేయండి, వేసేయండి. దీనికోసమే కదరా మనం ఎంతసేపు ఉన్నాము రవంతిగా, దీనికోసమే కదరా మనం ఎంతసేపు ఉన్నాము. మా అమ్మాయి నవ్వుతుంది. అమ్మా సువాసన మామూలుగా లేదమ్మా, మామూలుగా ఆకలేస్తుంది. ఇంకా ఆకలేస్తుంది మొదలు పెట్టింది. వాళ్ళ టిఫిన్ కూడా తినలేదు నేనేమి. గార్నిష్ కొత్తిమీర కూడా జుట్టు వస్తుందండి, ఎక్కువ పెరిగిద్ది. మీకు తెలియని విషయం ఏంటంటే అది చాలా బాగా పెడతారు. కొత్తిమీర కూడా పెడతారు, హెయిర్ కూడా పెడతారు, తింటే మంచిది. చాలా మంచి లక్షణాలు గుణాలు ఉన్నాయి దాంట్లో. ఏవైనా మంచిది. ఇంత మంచి స్మెల్ వస్తే నేను ఏమేమి వీడియో తీస్తాను, అన్నం తింటానా ఇప్పుడు వీడియో తీస్తానా, కానీ వీడియో తీస్తానండి. చాలా టైం అయిపోయింది, తర్వాత అన్నం తినేస్తా, ఆపుకుంటా కొద్దిసేపు అంతే. ఎందుకంటే నిమ్మకాయ నీళ్ళు తాగుతాం కదా అందుకని. ఇదిగో నిమ్మకాయ నీళ్ళు తాగుదాం. ఇలా పప్పు తిప్పేసి అలా తినేస్తే ఉంటుంది. ఇంకెందుకులేమ్మా, నాకు ఆకలి వేస్తుంది బాబోయ్. మా అమ్మాయికి తాళింపు తుమ్ములు కూడా వస్తున్నాయి. అబ్బాబ్బాబ్బా, మెంతికూర పప్పు సూపర్ ఉంటుందండి నిజంగా. ఏంటో చూసే కొద్ది. అంటే ఈరోజు నేను టమాటా పప్పులో మెంతమాకేసాను. కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ ఏదో వేయాలి కాబట్టి వేసి 1-2 టమాటాలు వేసి ఎక్కువ మెంతాకేసుకుంటారు. మేము చిన్న మెంతాకే వాడతాము. ఉట్టి మెంతాకు పప్పు కూడా చేసుకోవచ్చు, బాగుంటది అది కూడా. అది సంగతి. సరేనా, అదనమాట. చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది, తినాలనిపిస్తుందా? అనిపించాలి, మామూలుగా లేదు స్మెల్ ఇక్కడ. మరి అమ్మో నాకు ఆకలి వేస్తుంది తొందరగా. నాకు నిమ్మకాయ నీళ్ళు నేను తట్టుకోలేకపోతున్నాను ఆకలి. నిజంగానే స్మెల్ భలే వస్తుందండి. కొంచెం సేపు తట్టుకోవాలి, ఎందుకంటే వీడియోలు అవ్వవు, ఇంకా చాలా లేట్ అయిపోతుంది. బండి సర్వీసింగ్ పోయింది కదా, సర్వీసింగ్కి వచ్చేలోపు మనం ఇలాంటి పనులన్నీ చేసుకుంటే ఇంట్లో మళ్ళీ బయట బోల్డ్ పనులు ఉన్నాయి. ఒక పూట అంతా పని పెట్టింది మాకు బయటకు వెళ్తే. ఆ బండి వేసుకొని తిరిగి ఈ హైదరాబాద్ సిటీలో వచ్చేటప్పటికి నా దుంప దిగిపోతుంది. అమ్మా చాలమ్మా, ఇంకెంతకన్నా కావాలి. పచ్చళ్ళు ఉన్నాయి, నన్ను టమాటా ఏంటది పుదీనాకు అవన్నీ పచ్చడి చేస్తాం, బాగుంటుంది. ఉంది. ఆకలి తట్టుకోవటానికి ఒక ఆయుధం వచ్చింది, నిమ్మకాయ నీళ్ళు. అమ్మ దేవుడా, నాకైతే నిజంగా పప్పు తాలింపు వేసిన కాడి నుంచి సువాసనకి నిజంగా ఆకలిస్తుంది. నాకేంటో తెలియదండి, టమాటా పచ్చడి చూసిన నచ్చిన ఏదైనా చూస్తే భలే స్మెల్గా వంకాయ కూర గోంగూర టమాటా పచ్చడి, ఇలా పెరుగన్నం మామిడిపండు. మా పాప అన్ని గుర్తు చేస్తుంది. అదనమాట సంగతి. నాకు ఇష్టం, నచ్చుతుంది. రోజు ఇవి తాగేవాళ్ళం కదా, టైం లేనప్పుడు ఇలాంటివి తాగండి. మనకేంటంటే ఈరోజు పప్పులో కూడా పిండాం కాబట్టి నిమ్మకాయలు పిండుకొని తాగడం అవుతుంది. ఒకరోజు పిండుకొని రసం అదేమంటారు మిక్సీలో జ్యూసులు వేసుకునే టైం కూడా ఉండదు మనకి. అలాంటప్పుడు ఇలాంటివి తీసుకొని తాగేసేయండి. టైం మాత్రం వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే పని అవుతుంది, మనకి ఎనర్జీ ఉంటుంది. అదనమాట సంగతి. నేను తాగేస్తానమ్మో, నాకు ఆకలి వేస్తుంది బాబోయ్.